హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది 24,230 లెవెల్ దగ్గర. మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 24,300. ఈ 24,300కి ఎబోనే మార్కెట్ క్లోజ్ అవుతుంది అని 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేశాం. 200 పాయింట్స్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. అది కూడా ఓపెనింగ్ 24,230. నియర్లీ 200 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత లాంగ్ టర్మ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 24,200 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం మనకు కనపడుతుంది. సో ఈ ఓపెనింగ్ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ రికవర్ అయింది. ఇక్కడ 24,210 ఇంట్రాడే లో 24,210 టాప్ లెవెల్లో రీచ్ అయిన హై 24,426 ఇంట్రాడే హై. టోటల్గా హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే ఒక 200 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది. మనం అప్పర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసాం 24,300 సపోర్ట్గా భావిస్తూ 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. కొద్దిగా డౌన్ సైడ్ డివేట్ అయింది మార్కెట్, అది కూడా గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అవ్వడం వల్ల. మోరోవర్ ఓపెనింగ్ దగ్గర నుంచి బాగానే రికవర్ అవుతూ టాప్ లెవెల్కి వచ్చే క్లోజ్ అయింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా కూడా 24,406 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి క్లోజింగ్ అండ్ ఈరోజు క్లోజింగ్ రెండు దగ్గరలోనే ఉన్నాయి. సో మార్కెట్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. చూద్దాం, రేపటి మార్కెట్లో మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఒకసారి ఈరోజు ఎక్స్పైరీ, ఈ మంత్లీ ఎక్స్పైరీ 15 మినిట్స్ క్యాండిల్లో ఎలా ప్లే చేసింది అనేది చూద్దాం. సో మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయినా పెద్ద వీక్నెస్ అయితే కనపడలేదు. ఓపెనింగ్ లెవెల్ నుంచి అన్నీ కూడా గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అవుతూ వచ్చాయి. మార్కెట్ చాలా స్లో అండ్ స్టడీగా టాప్ లెవెల్ని, నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి రీచ్ అయి క్లోజ్ అయింది 24,400 అబో 24,406 దగ్గర. సో లాస్ట్ 2 డేస్ క్యాండిల్స్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు మనకి టోటల్లీ గ్రీన్ క్యాండిల్స్ వచ్చింది అండ్ బాడీ పరంగా కూడా ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ బాడీ అయితే కనపడింది. కాబట్టి మనం దీన్ని ఒక రివర్సల్ లానే చూడొచ్చు అనిపిస్తుంది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ అయితే ఇక్కడికి వచ్చేసింది. మార్కెట్ ఎక్స్పైరీ వల్ల కూడా ఇంత డౌన్వర్డ్ రేంజ్ నుంచి మార్కెట్ని పుల్ బ్యాక్ చేస్తూ 24,400కి తీసుకురావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ కన్ఫర్మేషన్ అనేది రేపటి మార్కెట్లో తెలుస్తుంది. రేపు మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అవుతూ మళ్ళీ ఈ 24,300 లెవెల్ని రీటెస్ట్ చేసింది అంటే మళ్ళీ ఈ పుల్ బ్యాక్ అనేది నెక్స్ట్ 24,500 అబో మార్కెట్ క్లోజ్ చేయడానికి దోహదపడుతుంది. సో చూద్దాం, మార్కెట్ ఫ్లాట్గా ఉన్నట్లయితే మనకి 24,500 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. రేపటి మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఈ 200 పాయింట్స్ రేంజ్ ఈరోజు క్లోజింగ్ బట్టి. సో ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే మనం ఫర్దర్గా రేంజ్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా గ్యాప్ డౌన్. ఓపెనింగే 50,762, లాస్ట్ డే రీచ్ అయిన లో 50,784. అంటే మార్కెట్ నిన్న లో ఏదైతే ఉందో ఆ లోకి బిలోనే ఓపెన్ అయింది 50,762. ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూస్తే 50,559, 50,560 అని తీసుకుందాం. ఇంట్రాడే లో ఇది అండ్ హై వచ్చేసి 51,006. సో ఇది ఎగ్జాక్ట్లీ 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని రెసిస్టెన్స్ లాగా భావిస్తూ ఈ హైని రీచ్ చేసింది. సో మనం టోటల్గా చూసుకుంటే రేంజ్ వచ్చేసి 500 పాయింట్స్ దాకా కనపడుతుంది అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా 50,888 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడున్న సినారియాలో 51,000 బిలోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ ఇక్కడ కొద్ది బాడీ కూడా మనకు ఓవర్లాప్ అవ్వలేదు. 51,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అవుతే అప్పుడు మనం ట్రెండ్ రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కొద్ది టైం స్పెండ్ చేసి ఒక 2 డేస్ అయినా కన్సోలిడేట్ అయ్యాకే మార్కెట్ పైకి వెళ్తుంది అనేది నా ప్రిడిక్షన్. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి 50,800 దగ్గర ఓపెన్ అయింది. ఇంచుమించు 50,768 ఇందాక చూసాం. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ కొద్దిగా వోల్టాలిటీ అయితే చూసింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 51,000 లెవెల్ని హిట్ చేస్తూ మార్కెట్ ఆ 51,000 లెవెల్ ఎబో అయితే క్లోజ్ చేయలేకపోయింది. సో ఇది ఒక కంప్లీట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. అండ్ ఇక్కడ బాడీస్ని ఓవర్లాప్ చేసుకుంటూ హయ్యర్ లెవెల్స్ మనం చూసినట్లయితే సో ఇట్స్ నియర్లీ 50,900. ఈ లెవెల్ దగ్గర మార్కెట్
రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 51,000 నుంచి 50,900, ఒక 100 పాయింట్స్ రెసిస్టెన్స్ జోన్ అనుకోవచ్చు ఈరోజు ఇంట్రాడే లెవెల్లో. అండ్ ఫస్ట్ హాఫ్లోనే కొద్దిగా వోల్టాలిటీ అండ్ కొద్దిగా డౌన్ సైడ్ అనేది మార్కెట్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ క్యాండిల్స్లో లో చూసుకున్న 50,600 దగ్గరే ఉన్నాయి. అండ్ వన్స్ ఈ 50,600 లెవెల్ నుంచి 50,900కి వచ్చాక మార్కెట్ పెద్దగా మొమెంటం అయితే ఇవ్వలేదు. టోటల్గా ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. 11:30 నుంచి 3:30 వరకు నియర్లీ 4 అవర్స్ పాటు ఒక 100 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేట్ అయ్యి క్లోజ్ అయింది. కాబట్టి రేపటి మార్కెట్లో కొద్దిగా ఎక్కువ రేంజ్ మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోరోవర్ ఇది 51,000 నియర్ బై క్లోజ్ అయింది కాబట్టి ఈ 51,000 లెవెల్ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండొచ్చు. బికాస్ ఇక్కడ ఇంత టైం కన్సోలిడేట్ అయింది కాబట్టి సో ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ చేసింది అంటే టాప్ లెవెల్లో మనకి ఫర్దర్ మోర్ 300 పాయింట్స్ అయినా ఈజీగా మార్కెట్ ర్యాలీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. చూద్దాం రేపటి మార్కెట్లో ఎటువైపు బ్రేక్ అవుతుందా అనేది. ఒకవేళ ఇఫ్ ఎనీ నెగిటివ్ సెంటిమెంట్ అక్కర్స్, సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్తుంది అంటే అప్పుడు మనం 50,000 మార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 500 పాయింట్స్ ఫాల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మార్కెట్ ఈ లెవెల్లో ఉంటుందా లేదా ఈ టాప్ సైడ్ బ్రేక్ అయ్యి 51,300ని హిట్ చేస్తుందా అనేది. సో మన ఫస్ట్ చాయిస్ అయితే సో టాప్ సైడ్ వెళ్తుంది అనే ఒక పాజిటివ్ మొమెంటం ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా ప్లే చేస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.